చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ మానస పుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును ఎప్పుడూ ఒక ఏటీఎంగానే చూశారు. ఇది నేను అంటున్నది కాదు. 2019 ఎన్నికల ప్రచారంలో స్వయంగా మోడీ గారే చెప్పారు. పోలవరం ప్రాజెక్టు లేటు అవుతున్నా కొద్దీ దాని అంచనా వ్యయం అనేది పెరుగుతూ పోతుంది. పోలవరం ప్రాజెక్టు ప్రారంభంలో ఉన్న అంచనా వ్యయానికి ఇప్పుడున్న అంచనా వ్యయానికి భారీ తేడా ఉంది. 100 రెట్లు ఎక్కువగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అనేది జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన ప్రతిసారి అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ వ్యయాన్ని భరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదు. అందువల్ల పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతూ వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది అంటూ తీసుకొచ్చారు. కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఎటువంటి షరతులు కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ లేవు. ఎటువంటి హామీలు ఇవ్వలేదు బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి. కేవలం అధికారంలోకి రావడం కోసం ఒకరికొకరు సహకరించుకున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలి అనేది వీళ్ళ ఎజెండా. అంతకుమించి ఎటువంటి హామీలు లేవు, ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి నియమాలు లేవు ఈ పొత్తుకు. అందుకే పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు అడగరు కూడా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరంలో నాసిరకంగా డయాఫ్రామాలు నిర్మించడం వల్ల అది వరదలకు కొట్టుకుపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గేట్లు పూర్తి కాకుండానే ఒక గేటును వేలాడదీసి ఉరిదీసి భజన కార్యక్రమాలు పెట్టాడు పోలవరంలో. ఇలా వారం వారం పోలవరం అంటూ భజన కార్యక్రమాలు పెట్టి ప్రజలను అక్కడికి తరలించి భజన కార్యక్రమాలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. 2019 నుంచి 2024 వరకు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 48 గేట్లు పూర్తిగా అమర్చారు. కానీ జగన్ గారు ఎటువంటి భజన కార్యక్రమాలు పెట్టలేదు, గ్లోబల్ ప్రచారాలు చేసుకోలేదు. అదే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో కాంక్రీట్లను చూపిస్తూ పెద్ద పెద్ద భజన కార్యక్రమాలు పెట్టాడు. పచ్చ మీడియాతో గ్లోబల్ ప్రచారాలను చేయించుకున్నాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్రం నుంచి 1 పైసా రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ముఖ్యమా, అమరావతి ముఖ్యమా, సంక్షేమ పథకాలు ముఖ్యమా అంటే ముందు అమరావతి ముఖ్యం. అమరావతి ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఊహించినంత ఆదాయం వస్తుంది అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి, భూములు కొన్నవారికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిపైనే దృష్టి సారిస్తారు. పోలవరంపై ఖర్చు తప్ప ఆదాయం ఉండదు. కాబట్టి దాన్ని సాగదీయడానికే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా 2029, 2034 ఇలా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఒక అంశం, ఎన్నికల అంశంగా ఉంటుంది. అలాగే రాజధాని కూడా ఒక ఎన్నికల అంశంగా ఉంటుంది. కానీ అవి మాత్రం పూర్తి కావు, సాగదీసుకుంటూ వెళ్తారు. 10-15 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండడం కోసం ఈ 2 అంశాలను, అమరావతి ఒకటి, పోలవరం ఒకటి, ఈ 2 అంశాలను ఎన్నికల ప్రచారంగా వాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే పోలవరంలో 48 గేట్లు చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే 2014 నుంచి 2019 వరకు మధ్యలో బిగించినట్లయితే ఒక్కొక్క గేటుకి వారం రోజుల పాటు భజన కార్యక్రమాలు చేయించేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ పోలవరం మళ్ళీ సాగదీతకి మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క పోలవరం కుంటుపడుతుంది, అలాగే సంక్షేమ పథకాలు కోత పడుతుంది. ఒక్క అమరావతి మాత్రం ముందుకు సాగుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్న లక్ష్యం.